టెర్రర్ లింక్స్ కేసులో 6 నిందితుల కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు నిందితులను విచారించారు పోలీసులు. కీలక సమాచారాన్ని సేకరించాయి దర్యాప్తు సంస్థలు. బెనెక్స్ గ్రూప్ ద్వారా మరో 40 మంది ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. మారు పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్స్ నడుపుతూ ఉన్నారు. ఒక్కో నిందితుడి ఖాతాకు 40 సబ్ అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ కు నిందితుల ఫోన్స్ లో ఉన్న రహస్య పీడిఎఫ్లను పంపారు. 40 మంది ఎక్కడున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం కనుసన్నల్లోనే ఈ టెర్రర్ నెట్వర్క్ నడిచినట్టుగా తెలుస్తోంది. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో 6 నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ అనంతరం పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విచారణలో నిందితుల నుండి దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఉగ్రవాద భావజాలానికి ఎందుకు లోనయ్యారు, ఆ మార్గంలోకి వెళ్లడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న కష్టాలు ఏమైనా వారిని ఈ దిశగా ప్రేరేపించాయా అనే కోణంలో పోలీసులు నిందితులను లోతుగా ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న బెనెక్స్ గ్రూప్ కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ గ్రూప్ ద్వారా మరో 40 మంది ఈ టెర్రర్ నెట్వర్క్ తో సంబంధాలు కలిగి ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం వీరంతా వేర్వేరు సోషల్ మీడియా ఐడీస్ తో మారు పేర్లతో చెలామణి అవుతున్నట్టు దర్యాప్తులు గుర్తించారు. నిందితుల సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషించారు. ఒక్కో అకౌంట్ కు సుమారు 40 ఇతర ఖాతాలు లింక్ అయి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ ఖాతాలను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అరెస్ట్ అయిన వారి ఖాతాల్లో అత్యంత రహస్యమైన పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అసలు ఈ పీడిఎఫ్ ఫైల్స్ లో ఏముంది అనే విషయాన్ని తేల్చడానికి ఆ ఫైల్స్ ను నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ నెట్వర్క్ అంతా విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం ఆదేశాలతో పనిచేస్తున్నట్టు దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. ఇక ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 7 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందిపై కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక కస్టడీ ముగిసిన 6 నిందితుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.